హాయ్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా మీకు ఏ హీరో అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. జై బాలయ్య అని కామెంట్ చేయండి, లేదా జై రామ్ చరణ్ అని కామెంట్ చేయండి, లేదా జై వెంకటేష్ అని కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంది. జై బాలయ్య. మేడం, మీకు హైలైట్స్ ఏమనిపించాయండి మూవీలో? డాకు మహారాజ్ గెటప్ అండ్ బాలకృష్ణ మీకు సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించాయి? బాగానే ఉన్నాయి. బాలకృష్ణ లుక్ అదంతా ఎలా అనిపించింది? చాలా బాగుంది. డాకు మహారాజ్ లుక్ ఆన్ ద హార్స్ వెరీ నైస్. చిన్న పాప క్యారెక్టర్ అదంతా ఎలా అనిపించింది? బాగుంది. ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయలేదు. ఫస్ట్ నేను అసలు అట్లా ఉంటుందని అనుకోలేదు. రొటీన్ గా జస్ట్ వాళ్ళ కూతురు అనుకున్నా కానీ దట్ వాస్ నైస్. తమన్నా బ్యాక్గ్రౌండ్ మీద కదా, అంతే ఎలా అనిపించింది? చాలా బాగుంది. డాన్స్ ఎలా చేశారు బాలయ్య గారు దబిడి దిబిడి సాంగ్ లో? ఆయన ఏజ్ కదా, అంటే సంక్రాంతి విన్నర్ బాలయ్య అనుకోవచ్చా? ఎస్, డెఫినెట్ గా బాలయ్య. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. యాక్షన్ సీక్వెన్స్ ఎలా అనిపించాయి? ఫైట్స్ చాలా బాగుంది. ఫైట్స్ హార్స్ మీద ఇట్ వాస్ నైస్. సినిమా బ్లాక్ బస్టర్ అంటారా? వార్నింగ్స్ చచ్చేవాడు ఇవ్వకూడదు, చంపేవాడు ఇవ్వాలి. ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అంటారా? జై బాలయ్య. సినిమా హిట్టేనా? డెఫినెట్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటారా? మొత్తం యూత్ ఫ్యామిలీస్ అందరు కలిపి చూడొచ్చా? ఫ్యామిలీ అయితే పర్ఫెక్ట్, యూత్ కూడా చూడొచ్చు. ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్. డైరెక్షన్ అది అంతే ఎలా అనిపించింది? డైరెక్షన్ అంతా చాలా బాగుంది. యాక్చువల్లీ మూవీకి అయితే చెప్తున్నాను కదా, 4.5 ఇవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. సాంగ్స్, డైరెక్షన్, యాక్షన్. రామ్ చరణ్ అయితే జస్ట్ అప్పన్న క్యారెక్టర్ ఇలా అప్పన్న క్యారెక్టర్ కొంచెం సెంటిమెంటల్. 5 out of 5. సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలా అనిపించింది? సంక్రాంతికి వస్తున్న మూవీ మనం కూడా సంక్రాంతికి మన ఊరు వెళ్ళినట్టు ఎంజాయ్ చేసినట్టు అందరూ ఈ ఫ్యామిలీ మూవీని అందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి వచ్చి చేయొచ్చు. అండ్ సెన్సార్ మూవీ కాదు ఇది, అందరూ ఓరియంట్గా చూడొచ్చు. ఫుల్ కామెడీ, నాన్ స్టాప్ కామెడీ. వెళ్ళిన కాంచి డెడ్ ఎండ్ వరకు కామెడీ ఉంటుంది. ఫైట్లు కూడా కామెడీ ఉంటుంది విత్ కామెడీ సీన్స్. మీరు F3 అనుకుంటారు కానీ F3 కూడా కాదు. F3 మించిన దాని ఖాతా. మీకు ఏం నచ్చింది అన్న ఎక్కువ మరి మూవీలో? ఈ మూవీలో ప్రజెంట్ మనము చదువుకున్నప్పుడు టీచర్కి ఇచ్చే వాల్యూని లాస్ట్లో చూపించారు. ఆ వాల్యూకి మనం టీచర్కి ఎట్లా ఇవ్వాలి, తను మిస్ అయిన దాన్ని ఈ మూవీలో చూపించారు లాస్ట్లో. ఆ చిన్నబాబు క్యారెక్టర్ అదంతా ఎలా అనిపించింది? చిన్నబాబు అనేది ప్రజెంట్ వెంకటేష్ గారికి నలుగురు పిల్లలు, అందులో చిన్నబాబు ఉంటాడు. వెంకటేష్ గారితో ఈక్వల్గా చేశాడు, చాలా బాగా చేశాడు. ఈ చిన్నబాబులో ఇంత ప్రజెంట్ వచ్చే చిన్న జూనియర్ క్యారెక్టర్లు ఈ బాబు చాలా బాగా చేశాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ మధ్య జరిగే సీన్స్ అవంతా కామెడీ ఎలా అనిపించింది? మెయిన్ వైఫ్ అనేది ప్రజెంట్ అయితే వెంకటేష్ గారికి ఫ్యూచర్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తన విషయం చెప్పకుండా తన జాబ్ పరంగా బయటకు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకుని దాంట్లో స్ట్రగుల్ అవుతుంటే ఎక్స్ గర్ల్ ఎంట్రీ అయ్యాక చెప్పాల్సి వస్తుంది. కానీ చెప్పినాక ఇంకా స్ట్రగుల్స్ ఉంటాయి, అవి కూడా చూపిస్తారు. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా? ఓవరాల్ సినిమా నేనైతే 4.5 ఇస్తాను. అదే యాజ్ మా వెంకటేష్ పొరపాటు. ఓకే అన్న.